నమస్తే ఫ్రెండ్స్, నేను మీ SHIVTECH. అండర్ 2000 రూపీస్లో ఫైర్ బోల్ట్ నుంచి సరికొత్త న్యూ స్మార్ట్ అయితే రౌండెడ్ డైల్ తోటి, బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి, స్పోర్ట్స్ మోడ్స్ తోటి అండ్ అలాగే హెల్త్ మానిటరింగ్ సపోర్ట్ తోటి ఇలా మనకు చాలా స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండర్ 2000లోనే ఒక స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేసింది. అదే ఈ యొక్క ఫైర్ బోల్ట్ లెజెండ్ అంటారుగా, బాలయ్య బాబు గుర్తుకొస్తుంది కదా లెజెండ్ సినిమా. సో అలాగే వీళ్ళు కూడా లెజెండ్ అనే నేమ్ తోటి అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ ప్రైస్ వచ్చేసరికి అక్షరాల 2000 రూపాయలు, 1999కే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ గురించి ఇప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. ఇది బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. వేరే అదర్ కలర్ వేరియంట్స్ కూడా మీకు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. అండ్ అలాగే స్మార్ట్ వాచ్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మనకు కొన్ని కార్డ్స్ కానీ అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా మెంబర్షిప్ కార్డు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంతో పాటునే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి మ్యాగ్నెటిక్ USB ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలా అయితే మన కంటెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్గా మనం స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడుకోవాలంటే స్మార్ట్ వాచ్ చూడడానికి చాలా సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కూడా మనకి ఈ యొక్క కవర్ తీసేగానే చాలా బాగా ప్రీమియంగా అయితే కనపడడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్. ఈ యొక్క స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ వచ్చేసరికి 2 డెడికేటెడ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి టాప్ పొజిషన్లో ఉన్నది జస్ట్ మనం ఆన్ ఆఫ్ అండ్ బ్యాక్ వెళ్ళడానికి, అండ్ బాటంలో ఉన్న బటన్ని క్లిక్ చేసినట్లయితే ఎక్సర్సైజ్ అంటే డైరెక్ట్ స్పోర్ట్స్ మోడ్స్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. స్మార్ట్ వాచ్కి రైట్ సైడే మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెన్సార్స్ అండ్ బ్రాండింగ్ లోగో ఫైర్ బోల్ట్ది, అలాగే టాప్ పొజిషన్లో మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ స్మార్ట్ వాచ్ డిస్ప్లే గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే ఇది 1.39 HD డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 240x240 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. స్మార్ట్ వాచ్ యొక్క UI గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే సింపుల్, అన్ని స్మార్ట్ వాచెస్ ఉన్న విధంగానే ఉంటాయి. మనం పైనుంచి కిందకి స్వైప్ చేయగానే సెట్టింగ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఒకటైతే మిస్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. అదే డిస్ప్లేలో ఉండే మనకు కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఫీచర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. లైక్ చెప్పుకోవాలంటే మనం ఈ యొక్క స్క్రీన్ అండ్ టైంని సెట్ చేసుకోవడం కోసం ఆ సెట్టింగ్ ఆప్షన్ అయితే వీలైతే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో మాటికి మనం ఈ యొక్క డిస్ప్లే అనేది ఆఫ్ అయితే అయిపోతూ ఉంటుంది. సో అదొక మైనస్ అయితే నాకైతే అనిపించింది. బట్ డిస్ప్లే స్మూత్నెస్ అవన్నీ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ చేస్తే ఏవైతే హెల్త్ మానిటరింగ్స్ కానీ అండ్ వెదర్ అప్డేట్స్ కానీ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్, కెమెరా కంట్రోల్స్, ఇవన్నీ మనకు కాంపోనెంట్స్ అయితే కనబడతాయి. లెఫ్ట్ నుంచి రైట్కి సైడ్ చేసినట్టయితే మెయిన్ మెన్యూ అయితే వస్తుందన్నమాట. మెయిన్ మెన్యూలో ఇంతకుముందుకు మనం ఏవైతే చూసామో స్టెప్ కౌంట్స్, హార్ట్ రేటు, ఇవన్నీ మనకు అక్కడైతే ఉంటాయి. గేమ్స్ కానీ ఉంటాయి, అలాగే వెదర్ అప్డేట్స్ అయితే ఉంటాయి, ఇంకా చాలా అయితే ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండర్ 2000 రూపీస్లో ఎవరైనా ఒక మంచి స్మార్ట్ వాచ్ రౌండెడ్ డైల్తో చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్ మాత్రం మీకు సూపర్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఫిట్ యాప్కి వెళ్ళేసి యాడ్ డివైస్ కొట్టేసి యాడ్ అయితే చేసేసుకొని అప్పుడు బ్లూటూత్ ద్వారా అన్ని ఎనేబుల్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే మనం దీంట్లో మనం యొక్క ఓన్ ఇమేజ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఉంటుంది ఈ యొక్క యాప్. కానీ బీటీ కాలింగ్స్ ఎనేబుల్ చేసుకోవడం కోసం మన యొక్క మొబైల్లో బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్ళేసిన తర్వాత అక్కడ ఫోన్ కాల్ని అయితే మనం మళ్ళీ పేర్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు బ్లూటూత్ కాలింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది, వెదర్ అప్డేట్స్ ఎనేబుల్ అవుతాయి, కెమెరా షటర్ అయితే ఎనేబుల్ అవుతుంది, అండ్ ఆల్సో ఫైనల్గా మరొకటి మ్యూజిక్ కంట్రోల్ కూడా ఎనేబుల్ అయితే అవుతుంది అనమాట. ఇలా అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఒకేసారి 2 టైమ్స్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది మన యొక్క ఫోన్కి అనమాట. అండ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో సీమ్లెస్గా మనకైతే వర్క్ అవుతుంది. వాయిస్ అనేది చాలా క్లియర్గా వాళ్ళకైతే వినబడుతుంది. సో నేను మా ఫ్రెండ్తో మాట్లాడడం అయితే జరిగింది. ఒకసారి చిన్న డెమో అయితే వినండి. ఎలా ఉంది బ్రో, నా వాయిస్ క్లియర్గా వినబడుతుందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది అంటే కొంచెం దగ్గరికి వచ్చిన. ఓకే ఇప్పుడు బాగానే వినబడుతుంది కదా? ఓకే సరే బ్రో, ఫైర్ బోల్ట్ కొత్త స్మార్ట్ వాచ్ని మాట్లాడుతున్నా, అదే చెక్ చేస్తున్నా. సరే బ్రో, థ్యాంక్ యూ. విన్నారు కదా, మీరేమంటారు అనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి. అలాగే నాకు అనిపించింది ఏంటి అనేది అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లౌడ్గా అయితే కూడా వస్తుంది అండ్ స్పీకర్ కూడా చాలా గట్టిగా వినపడం అయితే జరుగుతుందన్నమాట. ఒక్కసారి ఈ యొక్క చిన్న డెమో కూడా ఇది వినండి. స్పీకర్ యొక్క లౌడ్నెస్ మీకైతే తెలిసిపోతుంది.
అలాగే వీళ్ళు 123 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క స్పోర్ట్స్ మోడ్స్‌లో మనకి ఇష్టం ఉన్న స్పోర్ట్స్ మోడ్స్‌ని ఎంచుకొనేసి జాగింగ్ గానీ, జిమ్‌కు గానీ వెళ్ళేసి మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ తోటైతే చెక్ అయితే చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. సో, నేనైతే స్లీప్ మానిటరింగ్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. స్లీప్ మానిటరింగ్ ఎగ్జాక్ట్‌లీ నాకైతే చూపిస్తుందంటే నేను 7 అవర్స్ అంటే రాత్రి 1 గంటకి పడుకుంటే మార్నింగ్ 8కి అలా అయితే లేవడం అయితే జరిగిందనమాట. సో, అక్కడే నాకు చూపిస్తుంది ఏంటంటే 7 అవర్స్ 30 మినిట్స్ అని చూపిస్తుంది. సో, నేను ప్రాపర్‌గా నిద్ర అంటే డీప్ స్లీప్ పోయిందేమో 30 మినిట్సే అంట. అండ్ నార్మల్‌గా స్లీప్ వెళ్ళిందంటే 6 అవర్స్ సంథింగ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఇలా మనకు చూపించడం జరుగుతుంది. ఏమో నాకైతే గుర్తులేదు. నేను డీప్ స్లీప్‌లో పోయినానో ఏదో మొత్తానికి అయితే పోయాను. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లోనే మనకు SpO2 హార్ట్ రేట్ కూడా అయితే ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ద్వారా చెక్ చేయడం అయితే జరిగింది. ఆక్సిమీటర్ ద్వారా చెక్ చేసినప్పుడు SpO2 కరెక్ట్‌గా మనకైతే చూపిస్తుందన్నమాట. మనకు ఏదైతే ఆక్సిమీటర్‌లో ఏదైతే ఉందో మనకు స్మార్ట్ వాచ్‌లో సేమ్ నెంబర్‌నైతే చూపిస్తుంది. కానీ హార్ట్ రేట్ ఎప్పుడైతే ఉందో హార్ట్ రేట్‌కి అలాగే ఆక్సిమీటర్‌కి కొంచెం ఫరక్ అయితే కనబడుతుంది. ఆక్సిమీటర్‌లో 87 ఉన్నట్లయితే ఆక్సిమీటర్‌లో 107, 106 అలా అయితే ఉంది హార్ట్ రేట్. కానీ ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లో 87 అయితే ఉందన్నమాట. సో, అక్కడ కొంచెం తేడా అయితే ఉందని చెప్పుకోవచ్చు. SpO2 పర్ఫెక్ట్‌గా ఆక్సిమీటర్‌లో ఎంత ఉందో అంతైతే చూపించడం జరుగుతుంది. ఇలా అయితే సెన్సార్స్ అనేవి వర్క్ అవ్వడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లోని మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంది. మ్యూజిక్‌ని ఈజీగా మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు, పాజ్ కూడా చేసేసుకోవచ్చు. జస్ట్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ తోటి కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ తోటి కెమెరా కంట్రోల్ కూడా అయితే చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వెదర్ అప్డేట్స్ కూడా చేసేసుకోవచ్చు. దీంతో పాటుగానే బోర్ కొట్టినప్పుడు మనం గేమ్స్ కూడా ఆడుకునే విధంగా వీళ్ళు 2 గేమ్స్‌ని అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగానే మరొకటి ఏంటి అన్నట్లయితే వాయిస్ అసిస్టెంట్. వాయిస్ అసిస్టెంట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. చూడండి, నేను ఒక డెమో చూపిస్తాను. ఓపెన్ శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వావ్, గ్రేట్. ఈ స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రాప్స్ మాత్రం అదిరిపోయి అని చెప్పుకోవచ్చు. మనకు టాప్ పొజిషన్‌లో వచ్చేసరికి ఒక లెదర్ ఫినిషింగ్ లెక్క అయితే తీసుకొని అయితే వచ్చారు. అదేవిధంగా మనకు ఒక గ్రిడ్ అనేది లెక్క అయితే తగులుతూ ఉంటుందన్నమాట. టెక్స్చర్ ఫీలింగ్ అయితే వస్తుంటుంది. చాలా స్మూత్‌గా అయితే ఉంది. అండ్ అలాగే ఈ యొక్క స్ట్రాప్స్ కూడా మనకు ఇలా సాగుతూ ఉన్నాయన్నమాట. సో, చాలా బాగా స్మూత్‌గా అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ యొక్క స్మార్ట్ వాచ్‌ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నట్లయితే అండర్ 2000 రూపీస్‌లో బీటీ కాలింగ్ బాగుండాలి. అలాగే డిస్ప్లే యొక్క టచ్ సెన్సిటివ్ కూడా చాలా బాగుంది. చాలా స్మూత్‌గా అయితే ఉంది. మీకు లాగి కూడా అయితే ఉండదు. చాలా స్మూత్‌నెస్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లో. అలాగే స్ట్రాప్స్ యొక్క క్వాలిటీ కూడా అల్టిమేట్ ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ కానీ నాకేమనిపించిందంటే అండర్ 2000 రూపీస్‌లో మీరు ఒక బ్యూటీ కాలింగ్ సపోర్ట్, SpO2 హార్ట్ రేట్ ఇవన్నీ బాగా వర్క్ అయ్యే విధంగా అండ్ మీకు చూడడానికి రౌండెడ్ డైల్తో డిస్ప్లేతో కావాలి అనుకుంటే దీనికైతే వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మరొకటైతే గుర్తుంచుకోండి, మనకు డిస్ప్లే యొక్క స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి మనకు అంతగా ప్రొవైడ్ అయితే చేయట్లేదు. కానీ జస్ట్ మనం ఎప్పుడు ఇట్లా టచ్ చేసి పెడుతూ ఉండాలి. కానీ దీనికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే రిస్ట్ టు వేకప్ అనేది అయితే తీసుకుని అయితే వస్తున్నారు. రిస్ట్ టు వేకప్ మనకు ఒక చిన్న లాగ్ అయి మనకు వర్క్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. బాగానే అయితే వర్క్ అవుతుంది రిస్ట్ టు వేకప్ అనేది. సో, మనం హ్యాండ్ని ఇలా పైకి కిందికి అన్నా కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో, ఇలాంటివి అయితే ఉన్నాయి. సో, ఒకసారి మీరైతే చూసేసి మీరు అండర్ 2000 రూపీస్‌లో ఉన్నారు అనుకున్నట్టయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ లెజెండ్ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఒక్క వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే లెజెండ్ నేమ్తో తీసుకొచ్చారు కాబట్టి ఈ యొక్క లెజెండ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. వేరే అదర్ కలర్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మరి బై అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.